నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏపీ టూర్ రాజకీయ వేడి పెంచింది. మంత్రి పదవి రాలేదన్న ఆగ్రహంతో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ కొంతకాలంగా సొంత పార్టీ అధిష్టానం పైన, ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఏదో ఒక విధంగా ఆయన నిత్యం వార్తల్లోకి వస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద సంఖ్యలో కార్లతో ఆయన ఆంధ్రప్రదేశ్లో ర్యాలీకి వెళ్లడం సంచలనంగా మారింది. ర్యాలీగా వెళ్లడమే కాదు, ఆయన తాడేపల్లిలో బస చేశారన్న వార్తలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. వైసీపీ అధినేత జగన్తో భేటీ కోసమే రాజగోపాల్ రెడ్డి ఏపీ టూర్ అంటూ కథనాలు కూడా వచ్చాయి. ఏపీలో పెద్దగా పట్టు లేకపోయినా తెలంగాణలో రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పైన హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. తమను రాజకీయాల్లోకి తెచ్చింది వైఎస్ఆర్ అని, వీళ్ళు చిక్కినప్పుడల్లా కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికీ ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని అంటారు. వైఎస్ జగన్తోనూ కోమటిరెడ్డి బ్రదర్స్కు సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున మంది మార్బలాన్ని వెనకేసుకుని రాజగోపాల్ రెడ్డి అమరావతి పరిసర ప్రాంతాల్లో చక్కెర్లు కొట్టారన్న న్యూస్ సెన్సేషన్ అవుతుంది. రేవంత్ సర్కార్పై ఏదైనా కుట్ర జరుగుతుందా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. దీంతో రాజగోపాల్ రెడ్డి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఏపీలో ఓ ప్రైవేటు కార్యక్రమం కోసమే విజయవాడ వచ్చినట్టుగా రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళుతున్నారంటూ వచ్చిన వార్తలన్నీ అవాస్తవం అన్నారు. ఇక పార్టీ మారుతున్నట్టుగా, కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టుగా గత కొంతకాలంగా తనపై జరుగుతున్న ప్రచారం పైన కూడా రాజగోపాల్ రెడ్డి వివరణ ఇచ్చారు. కొందరు గిట్టని వ్యక్తులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, వాటిని ప్రజలు ఎవరూ నమ్మద్దని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ శ్రేయస్ దృష్ట్యా పార్టీని బలోపేతం చేసేందుకు కొన్ని సందర్భాల్లో తన అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పానని, అలా చెప్తే తప్పేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని ఆశ చూపించి పార్టీలోకి తీసుకున్నారని, ఇప్పటి వరకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వడం లేదంటూ ఆయన కాంగ్రెస్ నాయకత్వం పైన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ పైన సీఎం రేవంత్ రెడ్డి పైన మాటలు తోటాలు పేల్చుతూ తెలంగాణ రాజకీయాల్లో అగ్గిరాజేస్తున్నారు. ఈ క్రమంలోనే అవసరమైతే రాజీనామా చేసి మునుగోడు ప్రజల కాళ్ల వద్దకు ప్రభుత్వాన్ని రప్పిస్తానంటూ ఇటీవల కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన పార్టీ మారుతున్నారంటూ కొంతకాలంగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వాన్ని ఇరుకను పెట్టబోయి తానే ప్రత్యర్థుల ఉచ్చులో రాజగోపాల్ రెడ్డి చిక్కుకున్నారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలంగాణలో వైసీపీ పూర్తిగా స్మాష్ అయిపోయింది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి వైసీపీలో చేరే పరిస్థితి లేదు. మరి అలాంటప్పుడు పదుల సంఖ్యలో కార్లతో ఏపీలోకి వెళ్లాల్సిన అవసరం ఏంటన్న చర్చ కూడా ఓ పక్క జరుగుతుంది. జగన్ సన్నిహితుడు, తన మిత్రుడైన వైసీపీ నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆహ్వానం మేరకు ఏపీకి వచ్చానని రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. మోదుగుల ఇంట్లో కార్యం కోసం అయితే కుటుంబ సభ్యులతో వెళ్ళి కలిసి భోజనం చేసి శుభాకాంక్షలు చెప్పి వస్తారు. కానీ ఇలా రాజకీయ ర్యాలీలాగా అన్ని కార్లతో పోవాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో కార్యక్రమానికి అయితే నియోజకవర్గ కేడర్ మొత్తాన్ని తీసుకురావాలని ఎవరూ పిలవరు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం గుంటూరుకు వెళ్ళి అక్కడ నుంచి విజయవాడకు వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని వద్దామనే ఉద్దేశంతోనే కొందరు నాయకులు తన వెంట వచ్చారని చెప్తున్నారు. కానీ ఏదో తేడా కొడుతుందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి అసలు ఏం చెయ్యాలనుకుంటున్నారో కానీ కాంగ్రెస్ పార్టీని బ్లాక్మెయిల్ చేయడానికి ఆయన గట్టిగానే ప్రయత్నిస్తున్నారన్న టాక్ కూడా మరో పక్క వినిపిస్తుంది. మంత్రి పదవి ఇవ్వకపోతే తానేంటో చూపించాలనే ఆయన అలా ఏపీ టూర్ ప్లాన్ చేసుకున్నారన్న ప్రచారం కూడా ఓవైపు జరుగుతుంది. మొత్తంగా జగన్తో భేటీ లేదని రాజగోపాల్ రెడ్డి చెప్తున్నా తెర వెనక సంథింగ్ నడుస్తుందనే చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.